హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కేశవ. మీరు చూస్తున్నది రిషి టైలర్స్. హాయ్ ఫ్రెండ్స్, నా లేటెస్ట్ అప్డేట్స్ అందరికన్నా ముందు మీ మెయిల్లోకి రావాలి అంటే ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్ని క్లిక్ చేయండి. అలాగే దాని పక్కన ఉన్న ఈ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయడం వల్ల నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ మెయిల్కి చేరుతాయి. ఇప్పుడు ఇదే కొలతకి మనం 2 ప్రిన్స్ కట్ చూసాం. ఇదే కొలతకి బోట్ నెక్ కుట్టాలనుకోండి. బోట్ నెక్లో సివిలుగా ఇదే కొలతలోంచి బోట్ నెక్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను. సేమ్ బ్యాక్ మనం ఎలాగైతే తీసాం, ఫస్ట్ కింద లెవెల్ కోసం ఒక మార్క్ వేయండి. ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం 1 ఇంచ్ పొడుగు పెట్టమన్నారు కాబట్టి 1 ఇంచ్ పొడుగుకి మార్క్ చేసుకోండి. సింపుల్ బోట్ నెక్ అనేది సింపుల్గా మార్క్ చేసుకోవచ్చు. నడుము ఇందాకలాగా ఇది సేమ్ ఇదివరకు బ్లౌజ్ మనం తీసినట్టే ఒరిజినల్ మార్క్ వేసుకొని 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. అలాగే పొడుగు దగ్గరికి వచ్చేసరికి కూడా పొడుగుకి ఒక 1/2 ఇంచ్ కలుపుకొని ఇక్కడ మార్క్ చేసుకోండి. ఇక్కడ వరకు మామూలే. అదే మామూలు క్రాస్ కటింగ్ బ్లౌజ్ ప్రిన్స్ కట్ అయితే ఇక్కడ నుంచి చంకడవును మార్క్ చేసుకుంటాం 1/2 ఇంచ్ పెంచుకొని. ఇక్కడ వరకు ఓకే కదా. దీనికి 2 సులువైన మార్గాలు ఉన్నాయి. నెక్కతో మనకు పని లేదు కాబట్టి నెక్క తీయలేదు. దీనికి 2 సులువైన మార్గాలు ఉన్నాయి. ఒకటి ఈ మార్క్ చేసుకొని చంకడవును మార్కులు అవి ఇలా యాక్టీవ్గా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని దీనికి 1.5 ఇంచ్ కిందికి దించి చంక దించి వేయడం మార్కు ఇదించాలి. ఇది ఎగ్జాక్ట్గా అంతే కాదు, కానీ ఒక అంచనాగా ఒక బండ లెక్క. అలాగే దీంట్లోంచి కూడా ఆర్మోల్ రౌండింగ్ కొలవండి. ముందు ఆర్మోల్ రౌండింగ్ ఎంతైతే ఉందో అంత కొలుచుకోండి. ఇది 7 ఇంచులు వచ్చింది. ఈ 7లోంచి 1/2 ఇంచ్ తీసేయండి. 6.5. అదిగోండి 6.5. ఆ లెక్క ప్రకారం వెళ్ళినా ఈ లెక్క ప్రకారం వెళ్ళినా ఇంచుమించు అలాగే వస్తుంది. దీనికి 1/2 ఇంచ్ తీస్తే చంకడౌన్ వచ్చేసింది. చంకడౌన్కి మార్క్ చేసుకోండి. ఇది 6.5ని షోల్డర్గా కూడా వాడుకోవచ్చు. 6.5 షోల్డర్ తీసుకోండి. నెక్ విషయం దగ్గరికి వస్తే జనరల్గా ఇక్కడ నుంచి నెక్ కొలుచుకొని మిగిలింది షోల్డర్ పెట్టుకుంటాం. కానీ దీనికి రివర్స్లో కొలుచుకోవాలి. రివర్స్లో దీని షోల్డర్ ఎంతైతే ఉందో అంత షోల్డర్ పెట్టండి. వెనక నుంచి పెట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ లూజ్ అర్థమవుతుందని చెప్పేది. అలాగే బ్యాక్ లూజు ఇదివరకు ఎలా కొలుచుకున్నామో మనం దీనికి కూడా అదే విధంగా కొలుచుకొని బ్యాక్ లూజ్ కొలుచుకోవడం. 19.5 దాంట్లో సగం పావు తక్కువ 10. దీనికి ఒక మార్క్ చేయండి. దీనికి ఒక మార్క్ చేయండి. దీనికి ఒక మార్క్ చేసుకోండి. ఇక్కడికి మార్క్ చేసిన తర్వాత ఒక్కసారి మనం ఈ చంక రౌండ్ అనేది కొలుచుకోవాలి. ఎందుకంటే షోల్డర్ కొలత మన దగ్గర లేదు. ఖచ్చితంగా బోట్ నెక్ కానీ కాలర్ నెక్ కానీ షోల్డర్ కొలత అనేది ఉండాలి. అది లేకుండా మనం బ్లైండ్గా వెళ్తున్నప్పుడు దీన్ని బట్టి కూడా షోల్డర్ని మార్చవలసి వస్తుంది. ఒకసారి అది కూడా మీకు చూపిస్తాను. చంక పెద్ద అయిందంటే షోల్డర్ వీళ్ళకి చాలలేదని అర్థం. షోల్డర్ని మరొక 1/2 ఇంచ్ వరకు జరుపుకోవచ్చు. ఇలా షోల్డర్ ఇంకొక 1/2 ఇంచ్ జరుపుకొని ఇప్పుడు మళ్ళీ చంక కొలవండి. ఇప్పుడు సరిపోతుంది. ఈ విధంగా తీసుకోవాలి. అలాగే షోల్డర్ కొలత ఇందాక మళ్ళీ మారుతుంది. ఇది మారి ఇప్పుడు దీనికి ఒక 2.5 వరకు నెక్ డౌన్ చేసుకుందాం. షోల్డర్ కొలత ఉంటే ఈజీ. షోల్డర్ కొలత లేనప్పుడు అంచనాగా బోట్ నెక్ని ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. ఇలా బోట్ నెక్ అనేది మార్క్ చేసుకోవాలి.
దీంట్లో మనకి ఏమైనా డిజైన్స్ కావాలంటే ఇక్కడ డిజైన్స్ చేసుకోవచ్చు. దీనికి ఖర్చు వదిలేసి తీసుకోవడం. కిందన దీన్ని లేబుల్ చేసేద్దాం. ఖర్చు ఎంత అయితే ఉందామో దానికి కార్డ్ పెట్టుకుందాం. దీన్ని పక్కన పెడదాం. ఇవి సైడ్ ఓపెన్లో సైడ్ జిప్పు వేయాలి. సో హ్యాండ్స్కి అటుపక్క వదిలేసి ఇక్కడ తీసుకుందాం. గుబ్బాలను కూడా మళ్ళీ ఫ్రంట్కి తీసుకోవాలి. అంటే ఫ్రంట్ కూడా జాయింట్ ఉండదు కాబట్టి మడత వచ్చేటట్లు తీసుకోవాలి. ఈ బ్యాగ్ తీసుకొచ్చి ఫ్రంట్ మీద పరిచేసుకోండి. ఇదివరకు ప్రిన్స్ కట్లో మీకు చెప్పినట్టే దీనికి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకొని కింద 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. ఇది ప్రిన్స్ కట్టే. ఇది ప్రిన్స్ కట్లోనే బోట్ నెక్కి ప్రిన్స్ కట్ ఒకటే బాగుంటుంది. 1 ఇంచ్ పొడుగు పెట్టుకున్నాం. 1 ఇంచ్ పొడుగు పెట్టుకొని నెక్లో మరి ఏ విధమైన మార్పు లేదు కాబట్టి నెక్ యాజ్ టీజ్గా తీసుకోండి. నెక్, షోల్డరు, అలాగే శంఖ రౌండ్. ఈ కటింగ్ అయిపోయిన తర్వాత దీనికి శంఖలో ఒక మార్క్ వేసుకోండి. దీనికి మార్క్ వేయండి. దీన్ని తీసి పక్కన పెట్టేసుకోండి. బ్యాక్ తోటి మనకి పని అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ కొలతల దగ్గరికి వచ్చి ఇదివరకు మనం మీకు చెప్పినట్టే ఫ్రంట్ పొడుగులు కొలుచుకోవాలి. ఫ్రంట్ పొడుగు ఈ విధంగా కొలుచుకొని ఫస్ట్ మార్కు అలాగే సెకండ్ మార్కు ఈ 2 మార్కుల్ని మళ్ళీ లైన్ చేసుకోండి. అలాగే ఈ డాట్ మార్క్ ఎంత అయితే ఉందో ఈ డాట్ మార్క్ని చూసుకొని మామూలు ప్రిన్సెస్ కట్కి ఫ్రంట్ ఓపెన్ అయితే ఇక్కడ అరంచి ఖర్చు వదులుతాం. ఇది ఫ్రంట్ గుబ్బా కాబట్టి దీనికి ఇక్కడ అరంచి ఖర్చు ఉంచక్కర్లేదు. ఓన్లీ ఈ సైడ్లో ఉంచుకుంటే సరిపోతుంది. 3 ఇంచులు వచ్చింది. 3 ఇంచులు అలా పెట్టేసుకోండి. దీనికి 1 ఇంచ్ డాట్ కోసం 1 ఇంచ్ 1 ఇంచ్ సంఖ్యలో మనం ఎంత అయితే దాటు పడతామో దీనికి కూడా అంత తీసేయడమే. అలాగే ఈ దగ్గర నుంచి చిన్న రౌండింగ్ షేప్ వచ్చేటట్లు ఇలా రౌండ్ షేప్ వచ్చేటట్లు రౌండ్ చేసుకోండి. ఫ్రంట్కి ఒక 1 ఇంచ్ వరకు షేప్ చేయండి. అలాగే లూజ్ విషయం దగ్గరికి వచ్చేసరికి ఇదివరకు మనం చూపించుకున్నట్లే ఈ లూజింగ్ అనేది మార్జిన్ చేసుకోండి.
అలాగే ఈ లూజ్ కూడా వచ్చిన దానికన్నా ఒక 1.5 ఇంచి కలుపుకుంటే సరిపోద్ది, లేదా 1 ఇంచి కలుపుకున్నా సరిపోద్ది. ఫ్రంట్ ఓపెన్ లేదు కాబట్టి 1 ఇంచి కలుపుకుంటే సరిపోతుంది. 8 ఇంచులు వచ్చింది, 9.5. దానికి ఖర్చు ఎంత కావాలంటే అంత ఖర్చు నుంచి తీసుకోవచ్చు. ఇలా ఒకే మోడల్ అయితే 2 జాకెట్లు 3 జాకెట్లు అయినా సరే ఒకసారి కట్ చేసుకోవచ్చు. ఫ్రంట్ మార్క్ మీద యాక్టివ్గా తీసేయండి. దీనికి ఫ్రంట్ షేప్ చేయాలి కాబట్టి అక్కడ షేప్ చేసుకుందాం. ఈ చంకలో దాట్లు ఇదివరకే చెప్పినట్టే ఈ పీసెస్ కూడా కట్ చేసుకోండి. దీనికి సైడ్లు పార్ట్ పెట్టేసుకోండి. సో ఫ్రంట్ బ్యాక్ వచ్చేసింది. ఇక హ్యాండ్స్ సంగతి మనందరికీ తెలిసిందే. ఈ పక్కన తీసుకుందాం. ఇలాగ 2 చేతులకి మడతలు ఒకసారి పెట్టేసుకొని కింద 1/2 ఇంచి ఖర్చు ఉంచుకొని చెయ్యి దీనికి మీద పరిచేసుకోవడం. ఇదివరకు మీకు చెప్పినట్టు దీని మీద పరిచేయండి. యాజ్ టీజ్గా పరిచేసి చెయ్యి ఎంతైతే ఉందో అంతా తీసేయండి. అరించి పొడుగులు ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకోవడం. ఇక్కడ కాట్ పెట్టుకోండి. ఇక్కడ కూడా కాట్ పెట్టుకోండి. వీటిని విడదీసుకొని ఫ్రంట్ షేప్ చేసుకోవాలి. ఫ్రంట్ ఒక 1/2 ఇంచు నుంచి ఒక 3/4 ఇంచు వరకు షేప్ చేయడం. సో ఈ విధంగా బోట్ నెక్ అనేది కట్ చేసుకోవచ్చు. ఇది ఎలా కుట్టాలో ఇప్పుడు చూద్దాం. మనకి జనరల్గా ఇది నెట్ ఏదైనా వేయాలనుకుంటే దీన్ని మార్క్ మీద మనకి ఎంతైతే డిజైన్ కావాలో అది కట్ చేసేసుకొని దానికి ఇదిగోండి ఈ సైజు ఇది కట్ చేశాను. ఇది కట్ చేసి దానికి 1 ఇంచి ఖర్చుల కోసం ఉంచుకొని నెట్ తీసి జాయింట్ పెట్టుకొని ఈ విధంగా చేసుకోవాలి. అయితే దీనికి నెట్ లేదు కాబట్టి డైరెక్ట్ ఈ పీసే జాయింట్ పెట్టాం. లైనింగ్కి మరి జాయింట్ అవసరం లేదు. దీన్ని కరెక్ట్గా మనకి ఎక్కడికైతే సైజు కావాలో ఆ సైజుని సెట్ చేయండి. కరెక్ట్గా సైజుని సెట్ చేసుకొని ఇది కంప్లీట్ చేసి
రెండు పక్కల ఒకే హైట్ వచ్చేటట్లు, హైట్లో డిఫరెన్స్ వస్తే మళ్ళీ దాని అందం పోతుంది. ఇలా మొత్తం లైనింగ్ ఎక్కేసుకొని దాన్ని అక్కడ కట్ చేసేసుకున్నాం. సో ఈ విధంగా దీని డిజైన్ అనేది వస్తుంది. మనకి ఇంకా కింద కావాలంటే ఇంకా కిందకి వేసుకోవచ్చు, సైజుని బట్టి ఇది వేయాలి. ఇది కట్ చేసి ఈ కుట్టడం అనేది మీకు చాలా వీడియోస్లో నేను చూపించాను కాబట్టి దీంతో షార్ట్ కట్లో చూపించుకుంటూ వెళ్ళిపోతాను. ఓన్లీ జాయింట్లో వీడియో చూపిస్తాను. ఇది మనకి ఎంత కావాలో అంత కట్ చేసుకోవాలి. దీని రెడీ అనేది ఇలా వచ్చింది. ఇప్పుడు దీని బ్యాక్ తయారు చేసేద్దాం. బ్యాక్ కూడా సేమ్ ఇదే విధంగా జాయింట్ పెట్టుకున్నాం. జాయింట్ పెట్టుకొని ఆ ఖర్చు కథల కన్నా ఒక ఒడ్డు గుడ్డు పెట్టేయండి. ఖర్చు కథల కన్నా ఒడ్డు గుడ్డు పెట్టేసి దీనికి లైనింగ్ వేసేస్తుంది. దీనికి లైనింగ్కి చిన్న డిజైన్ పెట్టుకుందాం. బ్యాక్ హోల్ పెడదాం. ఇలా బ్యాక్ హోల్కి వర్క్ చేసుకుందాం. దీన్ని తీసుకెళ్ళి దీనికి అటాచ్ చేసుకోవాలి. కరెక్ట్గా ఫ్రంట్కి ఎలాగైతే మనం అటు ఇటు డిస్టెన్స్ అనేది చూసుకున్నామో దీనికి అదే విధంగా డిస్టెన్స్ అనేది చూసుకొని అటాచ్ చేయండి.
లైనింగ్ ఎక్కడ లూజ్ లేకుండా జాగ్రత్తగా అంటించుకోండి. ఇలా లైనింగ్ అంతా అతికించేసుకొని ఈ ఎక్స్ట్రా లైనింగ్ అంతా కట్ చేసుకుందాం. తీసేయండి. తీసేస్తే ఇలా వచ్చింది. దీనికి పైపింగ్ కావాలంటే పైపింగ్ వేసుకోవచ్చు, లేదా ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. దీనికి క్రాస్ ముక్క తిప్పేస్తాను నేను. ఈ క్రాస్ బుక్ వేసేటప్పుడు దీన్ని కొంచెం లాగి పట్టుకోండి, అప్పుడు మీకు రౌండ్లు షార్ట్ కన్నా ఉంటాయి. ఒకటే లెవెల్గా టచ్ లెవెల్గా పట్టుకోండి.
గోరుతో కొంచెం సాఫ్ట్ చేయాలి దీన్ని. దీనికి సన్నగా పైపింగ్ వేసుకున్నా బాగానే ఉంటుంది, లేస్ వేసినా బాగానే ఉంటుంది. మనకి ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. ఈ ఎక్స్ట్రాలన్నీ తీసేయండి, ఎందుకంటే హ్యాండ్ వర్క్ చేసుకుంటాం కాబట్టి ఇదంతా మనకు అక్కర్లేదు. లేదు కుట్టు పెట్టేసుకున్నా బాగానే ఉంటుందంటే కుట్టు పెట్టేసుకోవచ్చు హ్యాండ్ వర్క్ చేయకుండా. నేనైతే దీన్ని హ్యాండ్ వర్కే చేస్తాను. ఈ రెండింటిని కలిపి తాకా పెట్టేయండి, కదలకుండా సాగిపోకుండా కదలకుండా రెండు కలిపి తాకా పెట్టుకోండి. ఇప్పుడు దీనికి కూడా మెడమొక్క తిప్పేసుకుంటే దీని పని అయిపోద్ది. దీనికి మెడమొక్క కాదుగా తిప్పేసుకుందాం. మరి ఎక్కువ పైపింగ్లో గట్ట వేసినా దీనికి ఎబ్బెట్గా ఉంటుంది కాబట్టి దీనికి ఏమీ వేయట్లేదు. ఇదే దీన్ని ఫ్రంట్ కూడా డైరెక్ట్ చేసుకుని వెళ్ళిపోతుంది. ఈ విధంగా నెక్ ముక్కలు అవి వచ్చుకొని ఇలా చేసుకోవాలి. మిగిలిన సైడ్లు కలుపుకోవడం, హ్యాండ్స్ ఎక్కించుకోవడం ఇదంతా కూడా మనం ఇదివరకు చాలా వీడియోలో చూసిందే కనుక అవన్నీ మీకు చూపించట్లేదు. కానీ దీని క్లైమాక్స్లో ఈ తయారయ్యాక ఎలా ఉంటుంది అనేది కూడా
ఇంకొకసారి చూపిస్తాను.